మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అవసరం. వీడే జాకీ, పెద్ద లేకిగాడు, చుట్టూ లపాకిలు వేసుకొని తిరుగుతుంటాడు. మీ అందరికీ బాగా తెలుసు. ఈరోజు ఒక వార్త మీకు చెప్పబోతున్నా. ఈరోజు దివ్యల మాధురి పుట్టినరోజు. ఈరోజు దివ్యల మాధురి పుట్టినరోజు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అది మీ సాక్రిఫైస్, కానీ మీరేమివ్వబోతున్నారు? మీరు చెప్పండి ఫస్ట్. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్నపోతులా తిని గాని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. గాని మించిన గిఫ్ట్ ఏమైనా ఉంటే నాకు చూపించండి, అప్పుడు అది అడుగుతాను. ఆత్మక సాక్షికి అది సంతృప్తి, కానీ ఆయన మీకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆర్టీవీ చెప్తారు. నా మనసు ఇస్తున్నాను. మనసా? అది మడిచి మనసు కూడా మడవాలా? చూడండి, ప్రాక్టికల్ గా ఏదో కొనొచ్చు, బంగారం కొనొచ్చు, వస్తువులు కొనొచ్చు. ఐ లవ్ యూ చెప్పబోతున్నారు. yes, always I love మాధురి. నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఐ లవ్ యూ రాజా, ఆల్వేస్ ఐ లవ్ రాజా. అయితే వెళ్ళి I love రాజు, I love రాజు, I love రాజు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. I love రాజు గట్టిగా వెళ్తుంది రండి. అంటే రోగుతున్నారా? చాలా ప్రమాదం. రోహిత్ గారు, ఐ లవ్ మాధురి సార్. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. ఐ లవ్ రాజా. నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే మాకేదో వస్తానట్టు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఆశీర్వదించండి మావయ్య. లవ్ శ్రీనివాస్ గారు. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా. I love you. I love you మాధురి. నీ ఇద్దరు మూలకెళ్ళి కలిసే ఉంటాం, కలిసే తిరుగుతాం, కలిసే రాజకీయం కూడా చేస్తాం. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. బాబు ఇందులో పవర్ ఉందా? ఎందుకు పంతులు గారు? అయితే పోతా. ఈ బంధాన్ని అనుమానించే వారికి ఎటువంటి సమాధానం? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ట్రోలర్స్ గాని విమర్శకులకు గాని ఇది క్లియర్ గా నేను చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇంకా దీని గురించి పెద్ద మాట్లాడవలసిన పని కూడా లేదు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను, మేము కలిసే తిరుగుతాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. కలిసే ఉంటాం, స్నేహితులుగానే ఉన్నాం. నేను విన్నాను, నేను ఉన్నాను. వివాహం అన్నది మా కోర్టు మ్యాటర్ తేలిన తర్వాత చూడు, కోర్టు మ్యాటర్ తేలిన తర్వాతే మా వినండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. మేమిద్దరం మనస్ఫూర్తిగా కలిసాం, మనస్ఫూర్తిగా పనిచేసుకుంటున్నాం. అంటే ఎలా ఉంది? అబ్బో సూపర్, తాపేశ్వరం కాజా అదిరింది. కొన్ని రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మన కళ్ళ ముందు ఎందుకు
దువ్వాడ శ్రీనివాస్ గారి మర్డర్ కు దివ్యల మాధురి స్కెచ్ వేస్తోంది. నీకు నవ్వకు నీకు ఉందిరా రే బెత్తం తీసి పెట్టరా. దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారికి ప్రేమ ముసుగులో విషయాన్ని సిద్ధం చేస్తోంది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? You respect and take respect. I respect. దువ్వాడ శ్రీనివాస్ ఎంత లంగా పని చేసినా కూడా మా వైసీపీ ఓడే కాబట్టి ఇంకా అతనికంటే ఏమీ లేదు, జీరో. సో ఇప్పుడు అతని దగ్గర లాక్కోవడానికి కూడా ఏమీ లేదు. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఎందుకు మా నీకు ఈ వయసులో 6 వయసు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. పొద్దున్న బిడ్డను కనే ఆలోచన కూడా ఆమె ఇంట్రెస్ట్ పెట్టే తప్ప చూడండి మరి. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. మీ అందరి దృష్టిలో అతను 58 ఏమో కానీ నా దృష్టిలో అతను ఎప్పుడు కూడా ఇంకా 30, 28 లోనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఇంత దుమారం రేగటానికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి దువ్వాడ ఫ్యామిలీని బలి చేశాడు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.